హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాత అయినా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. మీ ఎనర్జీస్ కూడా మీరు చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవుతాయి. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో, మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే మీ 7 చక్రాస్ ప్రకారం అసలిప్పుడు మీకు గైడెన్స్ ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? అసలు మీ 7 చక్రాస్ ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి ఫస్ట్? బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నాయా? లేకపోతే ఇంబాలెన్స్‌లో ఉన్నాయా? అసలు అంటే దాని ప్రకారం మీ లైఫ్‌లో మీరు ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేయొచ్చు? సో, యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. 7 చక్రాస్ బేస్డ్‌గా రీడింగ్ చేసి చాలా రోజులవుతుంది కదా! సో, అసలు ఎలా ఉన్నది? ఏంటి? అనేదైతే చూద్దాం. సో, అందుకే నేనేంటంటే 3 కార్డ్ సెట్స్ కూడా పెట్టలేదు. రీడింగ్ అనేది లెంగ్తీ అయిపోతుంది అని నాకనిపించింది. సో, చూద్దాం. సింపుల్‌గా అయితే 2 కార్డ్ సెట్స్ పెట్టాను. 2 కార్డ్ సెట్స్‌కి చూసినట్టయితే 2 డిఫరెంట్ ఇమేజెస్ మీకు కనిపిస్తూ ఉండొచ్చు. మీకు ఏదైతే బాగా కనెక్ట్ అవుతుందో మీరది పిక్ చేసేసుకోవచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ బ్యాలెన్స్ అనే కార్డ్‌ని పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, అసలు చూద్దాం మీ 7 చక్రాస్ ప్రకారం మీకిప్పుడు గైడెన్స్ ఏంటి? మీ సిట్యుయేషన్స్ అసలు ఎలా ఉంటాయి? అసలు మీ 7 చక్రాస్ ఫస్ట్ ఏ విధంగా ఉన్నాయి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది అనేది. సో, మీ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ నేను రూట్ చక్ర గురించి మాట్లాడాలనుకుంటున్నాను. సో, అన్నిటికంటే కూడా కింద ఉంటుందది. సో, అలా చూసుకున్నట్టయితే మీ రూట్ చక్ర అనేది కొంత బ్యాలెన్స్ అవ్వాల్సిన అవసరం ఉందేమో. జనరల్‌గా ఈ రూట్ చక్ర అనేది కొంత బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నప్పుడు మనుషులేంటంటే ప్రాపర్ డెసిషన్స్ తీసుకోవడం కానీ, సో, నెక్స్ట్ వాళ్ళ లైఫ్‌లో సిట్యుయేషన్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది వాళ్ళేంటంటే కొంత తెలుసుకొని దాని ప్రకారం వాళ్ళేంటంటే థింగ్స్‌ని బెటర్ చేసుకోవడం జరుగుతుందండి. అంటే వాళ్ళకి ఫియర్స్ అనేవి ఉండవు. ఆర్ వాళ్ళేంటంటే కొంత ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవ్వరు. మోస్ట్‌లీ వాళ్ళ ముందున్న సిట్యుయేషన్స్‌ని ఎలా కరెక్ట్ చేయాలి ఆర్ అవి ఎలా వాళ్ళ కంట్రోల్‌లోకి తెచ్చుకోవాలి అని మాత్రమే వాళ్ళ ఆలోచనలైతే ఉంటాయి. సో, నాకెందుకో గాని అంటే మీ రూట్ చక్ర కార్డ్ చూసినప్పుడు కొంత మీ రూట్ చక్ర బ్యాలెన్స్ అవ్వాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే మీ లైఫ్‌లో ఏదో ఒక యాస్పెక్ట్‌లో మాత్రం బ్యాలెన్స్ అనేది తప్పుతుందండి. అది ఏంటంటే ఏ విషయంలోనైనా అవ్వచ్చు. జనరల్‌గా పాజిటివ్ ఉన్నప్పుడు నెగెటివ్ ఉంటుంది. సో, ఒకటి మన లైఫ్‌లో అంటే మనం అనుకున్నట్టుగా జరిగితే ఇంకొకటి మన లైఫ్‌లో మేబీ రివర్స్‌లో జరుగుతూ ఉండొచ్చు. సో, అలా చూసుకున్నట్టయితే మేబీ మీరు అంటే అలా కొంత ఒకటి వర్కౌట్ అయ్యి, ఒకటి వర్కౌట్ అవ్వని పరిస్థితుల్లోని బ్యాలెన్స్ తప్పుతున్నారేమో. మీ ఆలోచనలేంటంటే కొంత డిఫరెంట్‌గా ఉంటున్నాయేమో. సో, దానివల్ల మేబీ థింగ్స్ అనేవి కాంప్లికేట్ అవుతూ ఉండొచ్చు. అంటే ఇక్కడ బ్యాలెన్స్ అనేసరికి అది ఏ విషయంలోనైనా అవ్వొచ్చండి. అంటే ఇక్కడ ఈ కార్డ్ క్లియర్‌గా డ్యుయాలిటీని ఇండికేట్ చేస్తుంది. అంటే లైట్ సైడ్, షాడో సైడ్ అన్నమాట. సో, బేసిక్‌గా మీ లైఫ్‌లోని మేబీ ఒకటి పాజిటివ్‌గా జరుగుతున్నప్పుడు మీరు పాజిటివ్‌గా ఫీల్ అవుతున్నా, ఇంకొకటి నెగెటివ్‌గా జరిగేసరికి అది మీరు యాక్సెప్ట్ చేయలేక థింగ్స్‌ని కాంప్లికేట్ చేసుకోవడం కానీ, మరికొంచెం అంటే స్ట్రెస్ తీసుకోవడం కానీ ఇలాంటివేవో జరుగుతూ ఉండాలి. నేనైతే మీకు ఒకటే చెప్తానండి. మీ వరకు మీరు సిట్యుయేషన్స్‌ని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి. ప్రతిదీ మీరు కంట్రోల్ చేయలేరు ఆఫ్‌కోర్స్. మీ చేతుల్లో అన్నీ ఉండవు. కానీ మీ చేతిలో ఉన్నంత వరకు మీరు కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తున్నారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మోస్ట్‌లీ మీకెంతవరకు సిట్యుయేషన్స్ వర్కౌట్ అవుతాయో, మీరెంతవరకు అంటే కంట్రోల్ చేయగలరో అంతవరకు చేయండి. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. ప్రొఫెషనల్ లైఫ్‌ని, పర్సనల్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేయడం తెలుసుకోండి. కొంతమంది ఏం చేస్తారంటే, ఆఫీస్ విషయాలన్నీ తీసుకొచ్చి ఇంట్లో మాట్లాడుతుంటారు. సో, ఇంట్లో వాళ్ళకి అవన్నీ ఏం తెలుస్తాయి?
ఆర్ మీరేంటంటే మీ ఫినాన్సెస్ రిలేటెడ్ విషయాలన్నీ కూడా అంటే ఎక్కడ డిస్కస్ చేయకూడదో అక్కడ డిస్కస్ చేస్తుంటారు. అవన్నీ అసలెందుకు? అంటే మీరు ఈ విధంగా ఆలోచించాలండి. అట్ ద సేమ్ టైమ్ ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత మీ పర్సనల్ విషయాలు ఆలోచించడం, ఆర్ మీ పర్సనల్ విషయాలు అక్కడున్న వాళ్ళతో షేర్ చేసుకోవడం లాంటివి చేస్తారు. అసలవన్నీ ఎందుకిక్కడ జరుగుతున్నాయి అనేది మీరేంటంటే ఆలోచించాలండి. అట్ ద సేమ్ టైమ్ మీరు వర్క్ చేస్తున్నంత సేపు మీ వర్క్ మీద ఫోకస్ చేసి, దానికోసం ఆ టైమ్‌ని వైస్‌గా యూజ్ చేసుకోండి. అలానే మీరు ఇంటికొచ్చిన తర్వాత ఆ రిలేషన్‌షిప్‌లో ఉన్న టైంలోని రిలేషన్‌షిప్ మీద ఫోకస్ చేయండి. చాలా మంది ఏం చేస్తారంటే, ఆ పర్సన్‌కి ఇవ్వాల్సిన టైంలోని ఆఫీస్ విషయాలు మాట్లాడడం, మనీ విషయాలు మాట్లాడడం, అనవసరమైనవన్నీ కూడా మాట్లాడుతుంటారు. సో, దానివల్ల గూడా కొంత డిస్టర్బెన్సెస్ అనేవి వస్తూ ఉంటాయండి. ఆ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయడం కష్టమవుతుంది. సో, ఎప్పుడు దేనికి ఎలా టైమ్ ఇవ్వాలి? సో, వన్స్ ఆ టైమ్ ఇచ్చిన తర్వాత మీరేంటంటే మీ 100% ఇస్తున్నారా లేదా ఆ విధంగా చూసుకొని అంటే ఉండడానికి ట్రై చేయండి. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. డే అండ్ నైట్ ఎలా అయితే బ్యాలెన్స్ అవుతూ ఉంటాయో, సో, మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్‌ని కూడా ప్రతిసారి మీరు అనుకున్నట్టు బ్యాలెన్స్ చేయలేకపోయినా అట్‌లీస్ట్ మీకు ఎంతవరకు ఛాన్స్ ఉంటుందో అంతవరకు మీరు బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేసినప్పుడు మీ గోల్‌కి మీరు రీచ్ అవ్వగలుగుతారండి. సో, చాలామంది ఏంటంటే సిట్యుయేషన్స్‌ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయలేకపోతుంటారు. ఏదో కంట్రోల్ చేయాలని చూస్తారు. ఇక్కడ మీరు ప్రతిదీ కంట్రోల్ చేయలేరు. నేనే చెప్తున్నాను కదా! కాకపోతే మీ ఎండ్ నుంచి మీరు ఎంతవరకు కరెక్ట్‌గా చేయగలరో చేయడానికి ట్రై చేయాలండి. అంటే నేచురల్‌గానే ప్రతిదీ జరుగుతుంది. మనం ఏదో ఫోర్స్ చేస్తే మారిపోదు. బట్ మన ఎండ్ నుంచి మనం చేసేది క్లియర్‌గా ఉందా లేదా? మనం అసలు అలా బ్యాలెన్స్‌డ్‌గా చేస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ కదా! సో, ఆ విధంగా మీరేంటంటే ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుందండి. అంటే మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవద్దు. ఇలానే చేయాలి, ఇలానే ఉండాలి అని. ఎట్ ద సేమ్ టైమ్ ఎక్కడ ఎలా ఉండాల్సిన అవసరం ఉందో మీకు మీరుగా తెలుసుకొని అక్కడి వరకే ఉండండి. సో, అది మీరు బ్యాలెన్స్ చేస్తే సరిపోతుందండి. అంటే మీ ఎండ్ నుంచి మీరు కరెక్ట్‌గా ఉన్నప్పుడు డెఫినిట్‌గా లైఫ్ ఏంటంటే మీరు అనుకున్నట్టుగా ఫ్లో అవుతుంది. మేబీ ఈరోజు కాకపోయినా రేపైనా సరే కొంచెం అంటే మీ రూట్ చక్రం మీద మీరు ఫోకస్ చేయడం అయితే మంచిది. రెడ్ కలర్‌తో వర్క్ చేయండి. రెడ్ కలర్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ లాంటివి ఎక్కువ ప్రిఫర్ చేయండి. రెడ్ కలర్ క్లోత్స్ వేసుకోవడం. అంటే మీ వరకు మీరేంటంటే రూట్ చక్ర మీద ఫోకస్ చేయాలనుకున్నప్పుడు మెడిటేషన్, యోగా కూడా చేస్తే మంచిది. ఆర్ ఎక్కువ ఎర్త్ ఎనర్జీతో కనెక్ట్ అయినా కూడా మంచిదే. సో, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి సాక్రల్ చక్ర అండి. సో, ఈ సాక్రల్ చక్ర ఏంటంటే మేబీ అంటే బ్యాలెన్స్‌డ్ గానే ఉండొచ్చు కానీ బట్ ఇక్కడ ఏంటంటే రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయండి. అంటే మీకు మీ పర్సన్‌కి మధ్యలో ఇంటిమసీ లేకపోవడం, ప్రాపర్ అండర్‌స్టాండింగ్ లేకపోవడం, ఎట్ ద సేమ్ టైమ్ అంటే వాళ్ళు చేస్తున్న పనులు మీకు కొన్ని నచ్చకపోవడం, అది మీరు ప్రాపర్‌గా కన్వే చేయలేకపోవడం, ఎందుకో వాళ్ళ దగ్గర కొంత గిల్ట్‌గా ఫీల్ అవ్వడం, షేమ్‌గా ఫీల్ అవ్వడం. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తుంటారు కదా! బట్ ఏది ఏమైనా సరే అంటే రిలేషన్‌షిప్స్ పరంగా కొంత మీరు ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారేమో అని నాకనిపిస్తుందండి. రిలేషన్‌షిప్స్ అనేసరికి లవ్ రిలేషన్‌షిప్ ఆర్ మ్యారేజ్ రిలేషన్‌షిప్పే అనేం కాదు. మేబీ కొన్ని రిలేషన్‌షిప్స్‌లో మేబీ ఆ లవ్ కానీ, ఆ అండర్‌స్టాండింగ్ కానీ మిస్ అవుతూ ఉండాలి. సో, డెఫినిట్‌గా రిలేషన్‌షిప్స్ మీదయితే వర్క్ చేయాల్సిన అవసరం ఉందండి. అంటే నేను మళ్ళీ చెప్తున్నాను. మీరేంటంటే రిలేషన్‌షిప్స్ మీద వర్క్ చేయాలి. రిలేషన్‌షిప్స్‌ని బెటర్ చేయాలి అని అనుకుంటే ఫస్ట్ వ్యక్తులతో మాట్లాడాలి. వ్యక్తుల్ని అర్థం చేసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ మీరు కూడా వాళ్ళ దగ్గర అమ్మో! నేనిలా మాట్లాడను. ఇలా మాట్లాడితే వాళ్ళకెలా అనిపిస్తదో, దీనివల్ల రిలేషన్‌షిప్‌లో డిస్టర్బెన్స్ వస్తదేమో, అలాంటి ఆలోచనలు మానేసుకోవాలండి. మీరేంటంటే ఓపెన్‌గా మాట్లాడడానికి ట్రై చేయాలి. మీ ఎండ్ నుంచి మీరేంటంటే ఆ పర్సన్‌కి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయాలి. కనెక్ట్ అవ్వడం వేరు, డెస్పరేట్ అవ్వడం వేరండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ చాలా మందికి తెలీదు. డెస్పరేట్ అవ్వడం అంటే, ఇప్పుడు వాళ్ళకొకటి నచ్చట్లేదనుకోండి, అయినా సరే అదే మాట్లాడుతుంటారు. అయినా సరే అదే చేస్తుంటారు. అది వాళ్ళని ఫోర్స్ చేయడం లాంటిది. సో, దాన్ని వాళ్ళెప్పుడూ కూడా అప్రూవ్ చేయరు. ఇప్పుడు వాళ్ళు ఒకటి మాట్లాడుతున్నప్పుడు ఆర్ మీరు మాట్లాడుతున్నప్పుడు కొంత అది వర్కౌట్ అవ్వట్లేదు అన్నప్పుడు మీరక్కడ ఆగిపోవాలండి. అక్కడికది కట్ చేసి ఇంకొకలా మాట్లాడొచ్చు. ఆర్ వేరేవి ఇంకేమైనా సరే వాళ్ళకి ఇంట్రెస్టింగ్‌గా అనిపించేవి మాట్లాడొచ్చు. ఆ రకంగా మీ ఇద్దరి మధ్యలోని ఏంటంటే, మీరు బాండ్‌ని బెటర్ చేయడానికి ఒక ఛాన్స్‌ని తీసుకోవాల్సిన పరిస్థితయితే కనిపిస్తుంది. మీ ఇద్దరి మధ్యలో కూడా మేబీ ఇప్పుడు అంత ఇంటిమసీ లేకపోవడం కానీ, పెద్దగా అంటే ఒకళ్ళతోనొకళ్ళు టైమ్ స్పెండ్ చేయకపోవడం కానీ, ఇలాంటివి కూడా జరుగుతూ ఉండాలి. మీ ఎండ్ నుంచి మీరేంటంటే రిలేషన్‌షిప్‌ని బెటర్ చేయడానికి ట్రై చెయ్యండి. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మీరనుకోవచ్చు. మేము ట్రై చేస్తున్నామండి. వాళ్ళే కనెక్ట్ అవ్వట్లేదు. మరి మా వైపు నుంచి మేము ఇంకేం చేయగలం అని.
బట్ నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, మీ ఎండ్ నుంచి మీరు చేస్తున్న ప్రయత్నాలు మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తున్నాయా లేదా? అట్ ద సేమ్ టైమ్ మీరేంటంటే నిజంగానే ఆ పర్సన్‌కి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారా? లేకపోతే మీరేంటంటే అలా ఫీల్ అవుతున్నారా? ఆ డిఫరెన్స్ కూడా తెలుసుకోవాలండి. సో, రిలేషన్‌షిప్స్ మీదైతే వర్క్ చేయడానికి ట్రై చేయండి. ఈ టైంలో మీరు వర్క్ చేయడం వల్ల రిలేషన్‌షిప్స్ కూడా కొంత బెటర్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, మీ ఎండ్ నుంచి మీరేంటంటే సాటిస్ఫాక్షన్‌తో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో, మీరు చేసే ప్రయత్నాలనేవి కరెక్ట్‌గా ఉన్నాయో లేదో మాత్రం చూసేసుకోండి. సరిపోతుంది. అంటే ఈ టైంలో మాత్రం రిలేషన్‌షిప్స్ మీద కొంచెం ఫోకస్డ్‌గా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుందండి. మేబీ మీలో చాలా మంది మీ పర్సన్‌కి టైం ఇవ్వకపోవడం కానీ, రిలేషన్‌షిప్‌ని బెటర్ చేయడం కోసం మీ ఎండ్ నుంచి మీరు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉండాలి. మీరు అలా చేయొద్దు. ఇప్పుడు వాళ్ళు అలా చేస్తున్నారనుకోండి అది వేరే విషయం. బట్ మీ ఎండ్ నుంచి మీకు నేను గైడెన్స్ ఇస్తున్నాను. కార్డ్స్ ప్రకారం కాబట్టి మీరు ఫాలో చేస్తారా లేదా అనేది అల్టిమేట్‌గా మీ ఇష్టం. బట్ రీడింగ్ ప్రకారం నేను మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి సో, నేను చెప్పాల్సిందైతే చెప్తున్నాను. మీ ఎండ్ నుంచి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ మీ సోలార్ ప్లెక్సస్ చక్ర విషయానికొచ్చేసరికి నాకు తెలిసి ఈ టైంలోని ఎవరైనా కెరియర్‌లో కానీ కొంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. పర్టిక్యులర్‌గా మీ లైఫ్‌లో అయినా సరే కొన్ని మీరేంటంటే డెసిషన్స్ తీసుకోలేకపోతున్నారు. అంటే ముందుకు వెళ్తున్నారు కానీ ఆగిపోతున్నారు. మీ వల్ల ఎందుకో అవ్వట్లేదు అంటే మీకు డిటర్మినేషన్ ఉండాలండి. అంటే ఏదైనా మీరు చెయ్యాలి అనుకుని ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వడం ఇంపార్టెంట్. వన్స్ డిసైడ్ అయిన తర్వాత దానికి మీరు స్టాండ్ తీసుకోవాలి. అది ఏ విషయంలోనైనా పర్టిక్యులర్‌గా కెరియర్ విషయంలో మాత్రం మీకు ఈ టైంలో చాలా డిటర్మినేషన్ అయితే ఉండాలండి. లేకపోతే కష్టం. చాలా ఇబ్బంది పడతారు. అంటే ఆల్రెడీ మీరు ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. నాకు తెలిసినంత వరకు మీరేంటంటే కెరియర్ పాత్‌లో మాత్రం మేబీ కొన్ని డెసిషన్స్ అనేవి తీసుకోలేకపోతున్నారు. ఈవెన్ తీసుకున్నా సరే దానికి స్టిక్ అవ్వలేకపోతున్నారు. సిట్యుయేషన్స్ ఏంటంటే మీకు పెద్ద ఫేవరబుల్‌గా లేవు. అయితే ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే ఒకటే రీజన్. మీరేంటంటే దానికోసం స్టాండ్ తీసుకోలేకపోతున్నారు. మీలోనేంటంటే ఆ ఫైటింగ్ స్పిరిట్ అనేది లేదండి. లైఫ్‌లో ఒక పర్సన్ సక్సెస్ చూడాలి అనుకున్నప్పుడు వాళ్ళలో ఆ స్పిరిట్ లేకపోతే కష్టమండి. అది ఏ విషయంలోనైనా. నేనేంటంటే కెరియర్ యాస్పెక్ట్‌లో చెప్తున్నాను అనుకోవద్దు. మీరొకటి చెయ్యాలి అనుకున్న తర్వాత మీకు ఎంతవరకు పాసిబిలిటీ అనేది మీరు ఆలోచించుకొనే కదా చెయ్యాలి అని డిసైడ్ అవుతారు. సో, ఇంక అక్కడ బ్యాక్ ఔట్ అవ్వడానికి ఏముంది? మేబీ అన్నీ కూడా మనం అనుకున్న వెంటనే జరగవండి. బట్ మన ఎండ్ నుంచి మనకి చెయ్యాలి అనేది అది ఉండాలి. సో, దానికోసం మనం ఏంటంటే ఫైట్ చెయ్యాలండి. ఏం జరిగినా సరే ముందుకు వెళ్ళాలి అనుకుని మెంటల్‌గా మీరు ప్రిపేర్ అయితే తప్ప మీరేంటంటే అలాంటివి ఫేస్ చేయలేరు. సో, ఎవరైనా బిజినెస్ చేయాలనుకుంటున్నా ఏదైనా ఒక జాబ్ ట్రయల్స్‌లో ఉన్న పర్టిక్యులర్‌గా మీరేంటంటే కెరియర్ పాత్‌ని బెటర్ చేసుకునే ఆ ప్రాసెస్‌లో ఉంటే, మీరు డౌట్ పడుతూ మళ్ళీ పరిస్థితులు చూసి ఇలా ఉన్నాయేంటి, ఇవి మనకి సూట్ అవ్వవు అనుకోని వెనక్కి రావడం లాంటివి చెయ్యొద్దండి. మీ ఎండ్ నుంచి మీరు ఏం జరిగినా సరే నేను ముందుకే వెళ్తాను. నాకిది చాలా ఇంపార్టెంట్ అనుకోని మీరు ఎప్పుడైతే అంత డిటర్మైన్డ్‌గా ముందుకు వెళ్తారో మీ లైఫ్‌లో ఖచ్చితంగా సక్సెస్ చూస్తారు. పర్టిక్యులర్‌గా అది రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అయినా, కెరియర్ యాస్పెక్ట్ అయినా, ఫినాన్సెస్ యాస్పెక్ట్ అయినా, ఈవెన్ హెల్త్ రిలేటెడ్‌గా కూడా అంతేనండి. మీరేంటంటే ఒకటి అనుకోని దానికి స్టిక్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు మీలో కొంతమంది ఉంటారండి. వెయిట్ లాస్ అవ్వాలనుకుంటారు. వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటారు. ఎందుకంటే ఇది ఒక ఇన్‌సెక్యూరిటీ అన్నమాట. చాలా మంది ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతుంటారు. నా దగ్గరికొచ్చిన వాళ్ళే చెప్తూ ఉంటారు. సో, అలాంటప్పుడు కూడా ఏంటంటే లేదు లేదు రేపటి నుంచి మనం స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుదాం. ఎక్సర్‌సైజ్ చేద్దాం. మొత్తానికి జిమ్‌కి వెళ్దాం. ఇలా చాలా అనుకుంటారు. బట్ మీలో ఎంతమంది డిటర్మైన్డ్‌గా ఉంటున్నారు అనేది మీకు మీరు క్వెషన్ చేసుకోవాలి. మేబీ ఫస్ట్ 2 డేసో, ఫస్ట్ 10 డేసో అది ఉంటుంది. తర్వాత ఇంకేం ఉండదండి. మళ్ళీ మామూలే. పెద్ద యాక్టివ్‌గా ఉండడం కానీ, మీ ఎండ్ నుంచి మీరు చేయాల్సింది చేయడం కానీ ఏం ఉండదు. సో, ఇలా కాకుండా వన్స్ మీరేంటంటే ఇది సీరియస్‌గా తీసుకొని లాస్ట్ వరకు ప్రయత్నం చేస్తే ఎందుకు వెయిట్ లాస్ అవ్వరు? ఎందుకు వెయిట్ గెయిన్ అవ్వరు? మీరు అనుకున్నది ఎందుకు జరగదు? ఏదైనా అంతేనండి. సో, మీలో అదుండాలండి. మిమ్మల్ని మీరేంటంటే ఆ విధంగా పుష్ చేసుకోవాల్సుంటుంది. మీ మైండ్‌ని మీరు ట్రైన్ చేసుకోవాలి. ఇది ఈ టైంలో చాలా ఇంపార్టెంటు. మీ సోలార్ ప్లెక్సస్ చక్ర ప్రకారం అయితే మీకది గైడెన్సు. అండ్ ఇంకా మీ హార్ట్ చక్ర విషయానికొచ్చేసరికి మీరేంటంటేనండి ఎక్కువ సఫర్ అవుతున్నారండి. పర్టిక్యులర్‌గా ట్రామా ఏదో క్యారీ చేస్తున్నారని చెప్పొచ్చు. పాస్ట్‌లో సిట్యుయేషన్సో లేకపోతే సమ్ డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి. మేబీ చైల్డ్‌హుడ్ ట్రామా కూడా అవ్వచ్చు. కొంతమంది ఏంటంటేనండి చైల్డ్‌హుడ్‌లో చాలా సఫర్ అవుతారండి. సో, టైమ్‌తో పాటు వాళ్ళు బెటర్ అవుతున్నా సరే ఇంకా అది వాళ్ళని హాంట్ చేస్తూ ఉంటది.
ఎక్కడో కానీ అంటే వాళ్ళది ఫీల్ అవుతూ ఉంటారు. మేబీ బయటకి నార్మల్‌గా కనిపిస్తారు కానీ, అలాంటి సిట్యుయేషన్స్ ఏవైనా సరే వాళ్ళ లైఫ్‌లో రిపీట్ అయినా ఆర్ వాళ్ళ కళ్ళ ముందు ఏదైనా జరుగుతున్నా సరే ఇమ్మీడియేట్‌గా అది ట్రిగ్గర్ అవుతూ ఉంటది. సో, దానివల్ల కొంత వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. సో, ఈ టైంలోనేంటంటే మీ ఇన్నర్ చైల్డ్ హీల్ అవ్వాల్సిన అవసరం ఉందండి. అంటే ప్రతి మనిషిలో కూడా ఒక ఇన్నర్ చైల్డ్ ఉంటారండి. సో, ఈ ఇన్నర్ చైల్డ్ ఎప్పుడైతే యాక్టివ్‌గా ఉంటారో వాళ్ళ వల్ల అంటే ఈ పర్సన్స్ ఏంటంటే కేర్ ఫ్రీ‌గా, కంఫర్టబుల్‌గా ఉంటారండి. వాళ్ళ హార్ట్‌లో ఎక్కడో కానీ ఆ పీస్ అనేది ఉంటున్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు. సో, అలా చూసుకున్నట్టయితే మీరెందుకో కానీ రీసెంట్ టైమ్స్‌లో చాలా సఫర్ అవ్వడం కానీ, చాలా అనీజీగా ఫీల్ అవ్వడం కానీ, సో, ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవ్వడం కానీ, మీకెక్కడా లవ్ దొరకట్లేదు, అటెన్షన్ దొరకట్లేదు, ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు, చాలా లోన్‌లీగా ఫీల్ అవ్వడం కానీ ఇలాంటివేవో జరుగుతున్నాయండి. దానికి రీజన్ ఏంటంటే మీ ఇన్నర్ చైల్డ్ సఫర్ అవుతుంది. సో, మీరు కూడా సఫర్ అవుతున్నారు. నేచురల్‌గా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. సో, ఇప్పుడు మాత్రం అంటే మీరు కొంత మీ ఇన్నర్ చైల్డ్‌ని హీల్ చేయాల్సిన అవసరం ఉందండి. దాని అర్థం ఏంటంటే, మీకు ఏదైతే హ్యాపీనెస్ ఇస్తుందో అది మీరు చెయ్యొచ్చు. సొసైటీ జడ్జ్ చేస్తుంది. చుట్టూ ఉన్న వ్యక్తులు ఏదో అనుకుంటారు అని కాకుండా, మీకేది చేయాలనిపిస్తుందో అది మీరు చేయొచ్చు. ఇప్పుడు మీరేంటంటే కొంతమంది ఉంటారండి. మీ ఏజ్‌తో సంబంధం లేకుండా కామిక్ బుక్స్ చదువుతూ ఉండొచ్చు. అది మీకు చాలా ఇంట్రెస్ట్ అవ్వచ్చు. బట్ చూసేవాళ్ళు మిమ్మల్ని జడ్జ్ చేస్తారేమో, అది వాళ్ళు వేరేగా తీసుకుంటారేమో అని కాకుండా, మీకది ఇంట్రెస్ట్ కాబట్టి అది మీరు చదువుతూ ఉండొచ్చు. దాని మీద మీరు వర్క్ చేసినప్పుడు మీ ఇన్నర్ చైల్డ్ ఏంటంటే హ్యాపీ అవుతది. సో, ఎంతో కొంత హీల్ అవుతారు. అంటే ఇక్కడ మీరు కామిక్ బుక్ చదవండి అని కాదు. మీ ఇంట్రెస్ట్ మీకేదైతే హ్యాపీనెస్ ఇస్తుందో, మీరు ఎక్కడైతే బెటర్‌గా ఫీల్ అవుతారో, మీకు ఎక్కడైతే ఆ పీస్ దొరుకుతుందో, మీరు దాని ప్రకారం మీ లైఫ్‌ని ముందుకు తీసుకువెళ్ళొచ్చండి. ఇక్కడ చుట్టూ ఉన్న వ్యక్తులు ఏమనుకుంటారు అలా మీరు ఫీల్ అవ్వకూడదండి. మీరు హీల్ అవ్వడం కోసం ఏం చేయగలరో అది చెయ్యాలండి. అక్కడ మీరు చేసే పనులు అనేవి ఎదుటి వ్యక్తులకి ఎలా అనిపిస్తాయి అనేది మీకనవసరం. ఎందుకంటే ఇప్పుడు మీరు మీకోసం ఆలోచించుకొని ముందుకు వెళ్తారా? ఎదుటి వ్యక్తుల కోసం ఆలోచించుకొని ముందుకు వెళ్తారా? మీకు ఏదైతే హ్యాపీనెస్ ఇస్తుందో, మీరు ఏదైతే కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారో, అది ఈ టైంలో చేయడం చాలా ఇంపార్టెంటు. మీ హార్ట్ చక్ర బ్యాలెన్స్ అవ్వాలండి. మీ హార్ట్ చక్ర ప్రకారం ఏంటంటే, మీరు ఫస్ట్ హీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. మీరు ఏ రోజైతే హీల్ అవుతారో, ఆ రోజే మీరేంటంటే, కొంత మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని అర్థం చేసుకుంటారు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా మిమ్మల్ని అర్థం చేసుకుంటారండి. సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా రీడ్ చేస్తారు. పర్సన్స్‌ని బెటర్‌గా రీడ్ చేయగలుగుతారు. బట్ మీరు ఏ రోజైతే మీ హార్ట్ చక్రం మీద వర్క్ చేయకుండా, మీ ఇన్నర్ చైల్డ్ హీల్ అవ్వకుండా ఇలా ఉంటే, మీ లైఫ్‌లో మీరేంటంటేనండి ఎంత ముందుకు వెళ్తున్నా సరే, మీకిది ఉండిపోతుందండి. మీరేంటంటే సాటిస్ఫాక్షన్‌తో ఉండలేరు. మీరు అనుకున్న హ్యాపీనెస్ కానీ, ఆ కంఫర్ట్ కానీ మీకు దొరకదు. అంటే మీరు ఎలా ఫీల్ అవుతూ ఉంటారంటే చాలా అనీజీగా ఫీల్ అవుతుంటారు. ఎక్కడో ఇంకా ఏదో మిస్ అవుతుంది. అనుకున్న హ్యాపీనెస్ దొరకట్లేదు. హార్ట్‌లో ఏదో పెయిన్ ఎక్కడో కానీ చాలా బర్డెన్‌లా అనిపిస్తుంది. ఇలా ఉంటదనమాట. సో, బేసిక్‌గా మీరేంటంటే మీ ఇన్నర్ చైల్డ్ మీద వర్క్ చేయడానికైతే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ థ్రోట్ చక్ర విషయానికొస్తే మోస్ట్‌లీ మీరేంటంటే ఎదుటి వ్యక్తులు చెప్తుంది వినాలండి. వినడం అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే అసలు ఒక సిట్యుయేషన్‌ని మనం బెటర్‌గా అర్థం చేసుకోవాలన్నా, ఒక వ్యక్తిని మనం బెటర్‌గా అర్థం చేసుకోవాలన్నా, మనం మాట్లాడకపోయినా పర్వాలేదు. కానీ అది వినకపోయినా, దాని కోసం తెలుసుకోకపోయినా, అది మనం బెటర్‌గా హ్యాండిల్ చేయలేమండి. ఆర్ వ్యక్తుల్ని బెటర్‌గా అర్థం చేసుకోలేం. సో, నాకు తెలిసి మీలో అందరూ అని చెప్పను కానీ, మేబీ కొంతమందైనా సరే ఎదుటి వ్యక్తులు చెప్తుంది వింటున్నట్టుగా అనిపించట్లేదు. మేబీ కొంతమంది ఎదుటి వ్యక్తులు చెప్తున్న దాన్ని పట్టించుకోకపోవడం, వాళ్ళు చెప్పింది అర్థం చేసుకోకపోవడం, అంటే అసలు బేసిక్‌గా వినకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉండాలి. సో, నేనిక్కడ ఒకటే చెప్తానండి. మీలో ఎవరైనా సరే ఆ విధంగా ఉంటున్నట్టయితే మార్చుకోవాలండి. ఎదుటి వ్యక్తులు చెప్తుందైతే ఫస్ట్ వినాలి. అలా వినడం వల్ల మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. సో, ఫస్ట్ వాళ్ళేం మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళని మాట్లాడనివ్వండి. మాట్లాడిన తర్వాత మీకు సిట్యుయేషన్స్ బెటర్‌గా అర్థమైన తర్వాత మీరక్కడ మాట్లాడాల్సిన అవసరం ఉందా? లేదా? అసలు అంటే అలాంటి దగ్గర మాట్లాడితే ఏం జరుగుతుంది? అసలు ఏం మాట్లాడాలి అనేది మీకు ఎంతో కొంత క్లారిటీ అయినా వస్తుంది కదా! సో, బేసిక్‌గా ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటేనండి, మీ వరకు అయితే మాత్రం మీరు ఎదుటి వ్యక్తులు ఫస్ట్ చెప్తుంది వినడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. థ్రోట్ చక్ర అనేది బ్యాలెన్స్ అవ్వాల్సిన అవసరం ఉంది. మేబీ థ్రోట్ చక్ర అంటే మాట్లాడడం ఒక్కటే కాదు. ఎదుటి వ్యక్తులు చెప్తుంది వినడం, దాన్ని అర్థం చేసుకోవడం, దాని ప్రకారం మనం ఏంటంటే నిజాలు మాట్లాడడం. అంటే చాలా మందికి కొన్ని సిట్యుయేషన్స్‌లో నిజాలు మాట్లాడడం అనేది కష్టంగా అనిపిస్తూ ఉంటది. బట్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే,
అట్లీస్ట్ మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా మీరు ఉన్నది ఉన్నట్టు మాట్లాడడానికి ట్రై చేయండి. వ్యక్తుల్ని ప్లీజ్ చేయడం, వాళ్ళని కన్విన్స్ చేయాలని చూడడం, ఆర్ మీరు వాళ్ళని ఏదో మ్యానిపులేట్ చేయాలని చూడడం, ఇవన్నీ అనవసరం అండి. చాలా మంది ఏంటంటే మనసులో ఒకటి పెట్టుకుంటారు, బయటికి ఇంకొకటి మాట్లాడతారు. దానివల్ల ఏమైనా వస్తుందంటే ఏం రాదు. లాస్ట్‌లో అయినా సరే అది బయటకొస్తుంది. ఆటోమేటిక్‌గా పర్సన్స్ ఏంటంటే డిసైడ్ అయిపోతారు. మీరొక మ్యానిపులేటర్ అని చెప్పి. ఇవన్నీ ఎందుకు? అసలు మీకెందుకు అలాంటి పేరు? అవన్నీ అనవసరం కదా! సో, ఆ విధంగా కూడా మీరు ఆలోచించాలి. అట్ ద సేమ్ టైమ్ వ్యక్తుల్ని ప్లీజ్ చేయడం ఎందుకు? వాళ్ళని ప్లీజ్ చేస్తే అసలు మీకేమొస్తుంది? ఓకే. ఈరోజు ప్లీజ్ చేస్తారు. సో, రేపు ప్లీజ్ చేస్తారు. ఇలా ఎన్ని రోజులు ప్లీజ్ చేస్తారు? ఎంతవరకు ఈ విధంగా ఉండగలరు మీరు? ఆలోచించాలండి. సో, అంటే త్రోట్ చక్ర బ్యాలెన్స్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, వ్యక్తులు చెప్పేది ఫస్ట్ వినండి. విన్న తర్వాత ఎందుకు అవన్నీ మాట్లాడుతున్నారు? అసలు వాళ్ళకేమనిపిస్తుంది? దీని ప్రకారం మీరసలు ఏం మాట్లాడితే బావుంటుంది? అసలు మీరు ఇది ఎలా తీసుకోవాలి అనేది బెటర్‌గా అర్థం చేసుకొని రియాక్ట్ అవ్వడం అయితే చాలా ఇంపార్టెంట్ అండి. దానివల్ల చాలా సిట్యుయేషన్స్ నుంచి మీరు ముందు బయటకొస్తారు. మిమ్మల్ని మీరు సేవ్ చేసుకున్నట్టే. అదైతే నేను చెప్పగలను. ఇంకా మీ థర్డ్ ఐ చక్ర విషయానికొచ్చేసరికి మీ థాట్స్ అనేవి క్లియర్‌గా ఉండాల్సిన అవసరం ఉందండి. మేబీ నాకు తెలిసి మీరేంటంటే కొన్ని విషయాల్లో కన్‌ఫ్యూజ్ అవ్వడం కానీ, మీకేమీ అర్థం అవ్వక స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవ్వడం కానీ, కొన్ని మీరేంటంటే కరెక్ట్‌గా హ్యాండిల్ చేద్దాం అనుకున్నా అప్పటికప్పుడే మళ్ళీ డౌట్ పడడం కానీ, మీరేంటంటే ముందుకు వెళ్ళలేకపోవడం, ఏదో లైక్ మీ థాట్స్ అనేవైతే క్లియర్‌గా లేవనిపిస్తుంది. సో, నేను మీకొకటే చెప్తానండి. మెడిటేషన్ అయితే చెయ్యండి ఎవ్రీడే కూడా. ఒక 20 మినిట్స్ కానీ చేస్తే మీ థాట్స్ చాలా క్లియర్‌గా ఉంటాయి. మెడిటేషన్ చేసినప్పుడు మీరేంటంటే ఈ క్లియర్ క్వార్ట్జ్ వాండ్‌నైతే యూజ్ చేయొచ్చు. ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాండ్ కూడా అదే. సో, క్లియర్ క్వార్ట్జ్ వాండ్‌నైతే మీరు యూజ్ చేయొచ్చు. యూజ్ చేసి మెడిటేషన్ చేయొచ్చు. లేకపోతే మీరేంటంటే బ్రేస్‌లెట్‌గా అయినా కూడా యూజ్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, నేను మళ్ళీ మీకు చెప్తున్నానండి. ఇఫ్ క్లియర్ క్వార్ట్జ్ వాండ్ యూజ్ చేస్తే చేతిలో పట్టుకొని మెడిటేషన్ చేస్తారు. ఒకవేళ బ్రేస్‌లెట్ యూజ్ చేయాలి అనుకుంటే మాత్రం రైట్ హ్యాండ్‌కి వేసేసుకుంటారు. ఆర్ ఎమెథిస్ట్ అయినా కూడా యూజ్ చేయొచ్చండి. ప్రాబ్లమ్ ఏం లేదు. ఎమెథిస్ట్ వాండ్ అయినా యూజ్ చేయొచ్చు. ఎమెథిస్ట్ బ్రేస్‌లెట్ అయినా యూజ్ చేయొచ్చు. ఎమెథిస్ట్ బ్రేస్‌లెట్ అయితే ఇది. వాండ్ అనుకుంటే ఇది. సో, ఏదైనా యూజ్ చేయొచ్చు. పర్వాలేదు. సో, అంటే ఎందుకు అంటే జస్ట్ మీ థాట్స్ క్లియర్‌గా ఉండడం కోసం, మీకు కొన్ని సిట్యుయేషన్స్ బెటర్‌గా అర్థం అవ్వడం కోసం, నాకు తెలిసి ఈ 2 కనెక్టెడ్ మెసేజెసేనండి. వ్యక్తులు చెప్పింది వినడం ఇంపార్టెంటు. దాని ప్రకారం సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా అర్థం చేసుకోవడం కూడా ఇంపార్టెంటే. మీ థాట్స్ ఏంటంటే చాలా క్లియర్‌గా ఉండాలండి. మీకు మీరు మేబీ కొన్ని డిసైడ్ అయిపోతూ ఉండొచ్చు ముందే. సిట్యుయేషన్స్ ఏంటి అని పూర్తిగా స్టడీ చేయకుండా. సో, అలాంటివి ఇక్కడ ఇంకా జరగకూడదండి. అన్‌లెస్ ఆర్ అంటిల్ క్లారిటీతోని మీరు థింగ్స్‌ని ఆపరేట్ చేస్తే తప్ప, మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్‌ని మీ కంట్రోల్‌లోకైతే అంత ఈజీగా తీసుకురాలేరు. సో, మీ ఎండ్ నుంచి మీరేంటంటే చేయాల్సిన ప్రయత్నం అయితే చేయండి. థర్డ్ ఐ చక్రాన్ని కూడా కొంత బ్యాలెన్స్ చేసుకోవడానికి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీకు ఏదైతే పీస్ ఇస్తుందో అది చేయడానికి ట్రై చేయండి. ఎక్కడైతే పీస్‌ఫుల్‌గా ఉండగలరో అక్కడే ఉండండి. అంటే అల్టిమేట్‌గా ఏ పర్సన్ అయినా సరే వాళ్ళని వాళ్ళు ప్రయారిటైజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందండి. సో, అలా చూసుకున్నప్పుడు మీ ప్రయత్నాలు మీరు చేస్తున్నారు. స్టిల్ మీకు పీస్ అనేది అక్కడ దొరకట్లేదు అన్నప్పుడు మీరేంటంటే, మీరు అంటే మీ డెస్టినేషన్‌ని చేంజ్ చేసేసుకోవచ్చు. బట్ నేనొకటే చెప్తానండి. మీకు ఈ టైంలో అయితే పీస్ దొరుకుతుందండి. ఎందుకో కానీ మీ లైఫ్‌లో కొన్ని చేంజెస్ అయితే వస్తాయి. ఎంతో కొంత కంఫర్టబుల్‌గా అయితే ఫీల్ అవుతారు. నాకేమనిపిస్తుందంటే మేబీ మీ పీస్‌ని మీరు చూజ్ చేసుకునే ప్రయత్నం చేసినా, చెయ్యకపోయినా స్టిల్ మీ లైఫ్‌లో కొన్ని థింగ్స్ ఏంటంటే సెటిల్ అవుతాయి. దానివల్ల మీరేంటంటే చాలా కంఫర్టబుల్‌గా ఉంటారు. చాలా పీస్‌ఫుల్‌గా ఫీల్ అవుతారు. అంటే మీకు డివైన్‌తో కనెక్షన్ అనేది ఏర్పడుతుందండి. దానివల్ల మీరేంటంటే పీస్‌ఫుల్‌గా ఉంటారని చెప్పొచ్చు. ఎవ్రీడే కూడా గాడ్‌కి ప్రేయర్స్ ఆఫర్ చేయండి. హోలీ ప్లేసెస్ ఎక్కువ విజిట్ చేయండి. సో, డివైన్‌తో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ఈ టైంలోనేంటంటే మేబీ ఏంజెల్స్, స్పిరిట్ గైడ్స్ సపోర్ట్ కూడా మీకుంటుంది. సో, ప్రాబ్లమ్ అయితే ఏం లేదండి. డివైన్‌తో మీరు కనెక్ట్ అయిన తర్వాత మీ లైఫ్‌లో మీరు చాలా గుడ్ థింగ్స్ అయితే ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ మీరు కోరుకున్న పీస్ కూడా మీకు దొరుకుతుంది. మొత్తానికి మీ ఎండ్ నుంచి మీరేంటంటే గాడ్‌ని అన్‌కండిషనల్‌గా ట్రస్ట్ చేయండి. సరిపోతుంది. అసలు ఇంకా చూద్దాం మీకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరేంటంటే కొంత స్టబ్బర్న్‌గా ఉన్నారండి. కొన్ని విషయాల్లో ఎందుకో కానీ,
మీ పద్ధతులు, మీ ఆలోచనలు మార్చుకోలేకపోతున్నారు. సో, దానికి మీరు ఏ పేరైనా పెట్టుకోండి. బట్ డెఫినిట్‌గా దీనివల్ల మీ లైఫు చేంజ్ అవ్వట్లేదు. మీ పరిస్థితులు కూడా ఏ విధంగా చేంజ్ అవ్వట్లేదండి. అయినా సరే మీరేంటంటే ఇంకా అలానే ఉంటున్నట్టుగా అనిపిస్తుంది. బట్ ఫైనల్‌గా మీరేంటంటే చేంజ్ అయ్యే టైం వచ్చిందండి. మీ ఆలోచన విధానం మార్చుకోవాలి. సిట్యుయేషన్స్‌ని మీ పర్స్‌పెక్టివ్‌తో చూడడం తప్పు కాదు కానీ, ఇక్కడి నుంచి ఏంటంటే ఓన్లీ మీ పర్స్‌పెక్టివ్‌ని కన్సిడర్ చేసి మీరు చూడడం అయితే కరెక్ట్ కాదు. దానివల్ల ఏంటంటే కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేస్తారు. మేబీ థింగ్స్ ఏంటంటే మీకు కొంత హోప్‌ఫుల్‌గా అనిపించకపోవచ్చు. ఎందుకంటే మీ పర్స్‌పెక్టివ్ చేంజ్ చేసుకొని మీరేంటంటే కొంచెం బిగ్గర్ పర్సన్ లాగా సిట్యుయేషన్స్‌ని అయితే హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి. బట్ డెఫినిట్‌గా అదే రైట్ పాత్ అండి. సో, మీరేంటంటే ఇక్కడ న్యూ బిగినింగ్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఈ న్యూ బిగినింగ్స్ జరిగినప్పుడు కూడా ఇవి దేనికి దారి తీస్తాయో మీకు అర్థం కాదు. అసలు ఇది మంచిదా? కాదా? కూడా మీకు తెలీదండి. బట్ మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని ఒకే వేలో చూసి అదే పాత పద్ధతులను కానీ ఫాలో అయితే ఖచ్చితంగా మీకేంటంటే ఇవన్నీ కష్టంగానే అనిపిస్తాయి. బట్ ఇవన్నీ కూడా మీకోసమే జరుగుతున్నాయండి. మీ మంచి కోసమే జరుగుతున్నాయి. సో, ఎక్కడి నుంచైనా సరే నేను చెప్పినట్టుగా కొంత మీ ఎండ్ నుంచి మీరు వర్క్ చేయండి. థింగ్స్ అయితే హోప్‌ఫుల్‌గా చేంజ్ అవుతాయి. అండ్ కొంచెం బర్డెన్‌లా అనిపిస్తది. ఈ టైంలో ఆ స్ట్రెస్ ఉంటుంది. బట్ డెఫినిట్‌గా మీరేంటంటే రైట్ పాత్‌లోని వెళ్తారు అని చెప్పొచ్చు. యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని గైడ్ చేస్తుంది. మెయిన్ ఏంటంటేనండి, ఇక్కడ ఫస్ట్ మిమ్మల్ని మీరు కంఫర్టబుల్‌గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు కంఫర్టబుల్‌గా ఉన్నప్పుడు మీరు చేసే పనులు కూడా కంఫర్టబుల్‌గా ఉంటాయండి. మీకే మీరు ఆ కంఫర్ట్ ఇచ్చుకోలేకపోతే ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని ఎలా కంఫర్టబుల్‌గా ఉంచుతారు? ఆర్ మీ సిట్యుయేషన్స్ ఎలా కంఫర్టబుల్‌గా చేంజ్ అవుతాయి? లాజిక్కే కదా! సో, అందుకే మీ మీద మీరేంటంటే కొంత ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఈజీగా ఉంటూ, మీ చుట్టూ ఉన్న పరిస్థితులను కూడా ఈజీగా చేసుకోవడానికి ట్రై చేయండి. అలా ఒకే విధంగా ఆలోచించి, స్ట్రెస్ తీసుకొచ్చి అంటే దానివల్ల మీకు ఏ ఉపయోగం లేదు అన్నప్పుడు అలా ఎందుకు ఆలోచించాలసలు? పోనీ ఏదైనా వర్కౌట్ అవుతుంది, థింగ్స్ ఏవో మీరు అనుకున్నట్టుగా జరుగుతున్నాయా అంటే లేదు కదా! అలాంటప్పుడు అలా ఆలోచించి ఏం చేస్తారు? సో, అది మార్చుకోవాల్సిన అవసరం ఉందండి. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ హోలిస్టిక్ హెల్త్ కార్డ్ పిక్ చేసుకున్నారో ఈ రూట్ చక్ర కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు పర్టిక్యులర్‌గా మీ 7 చక్రాస్ ప్రకారం మీకసలు ఇప్పుడు గైడెన్స్ ఏంటి? అవి ఏ విధంగా ఉన్నాయి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది? సో, చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ నేను రూట్ చక్రా కోసం మాట్లాడతాను. తర్వాత వేరే చక్రాస్ గురించి మాట్లాడతాను. సో, రూట్ చక్రా విషయానికొచ్చేసరికి మీరేంటంటేనండి, మీ హెల్త్ మీద కొంత ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందండి. హెల్త్ అనేసరికి ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ రెండిటి మీద కూడా ఫోకస్ చేయాల్సుంటుంది. కొన్ని సార్లు ఏంటంటేనండి, ఒక పర్సన్‌ని మనం చూసినప్పుడు వాళ్ళు అన్ని రకాలుగా పర్ఫెక్ట్‌గా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు అని అనుకుంటాం కానీ, వాళ్ళు మెంటల్‌గా చాలా స్ట్రెస్ తీసుకోవడం కానీ, చాలా ఎగ్జాస్ట్ అయిపోయి ఉండడం కానీ, ఒక డిప్రెషన్‌లో ఉండడం కానీ, ఇలా అంటే లోపల చాలా జరుగుతూ ఉంటదండి. బయటికేంటంటే అది అందరూ చూపించుకోరు. స్ట్రాంగ్‌గా ఉన్నట్టుగా, హ్యాపీగా ఉన్నట్టే చూపించుకుంటూ ఉంటారు. బట్ లోపల చాలా జరుగుతూ ఉంటది. చాలా టఫ్‌గా ఉంటారు. సో, మీరు కూడా మేబీ నాకు తెలిసి ఈ టైంలోని టఫ్‌గా ఉండడానికి ట్రై చేస్తున్నట్టుగా ఆర్ మీరేంటంటే పర్ఫెక్ట్‌లీ ఫైన్ అనుకోని ఏదో వరల్డ్‌కి ప్రొజెక్ట్ చేయాలి అనుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. అలాంటివి ఎవరు చెయ్యొద్దండి. ఇఫ్ మీకు హెల్ప్ అనేది అవసరం అయితే హెల్ప్ తీసుకోండి. సో, ఇదేంటంటే చాలామంది ఎలా ఫీల్ అవుతారంటే, మేము అంటే మెంటల్ హెల్త్‌కి హెల్ప్ తీసుకుంటున్నామంటే సొసైటీ ఏమైనా అనుకుంటుందేమో, చుట్టూ ఉన్న వ్యక్తులు ఇంకేదైనా అనుకుంటారేమో అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు కానీ, ఇది అన్నిటికంటే కూడా చాలా సీరియస్ ఇష్యూ అండి. ఇది మీకు తెలియనిదేం కాదు. బట్ మీ కార్డ్స్ చూసిన ప్రకారం ఏంటంటే నేను మాట్లాడాలి కాబట్టి నేను క్లియర్‌గా చెప్తున్నాను. మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, మీలో ఎవరైనా సరే కొంత అన్‌ఈజీగా ఫీల్ అవుతున్నారు, అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నారు, డిప్రెసింగ్‌గా అనిపిస్తుంది, సూసైడల్ థాట్స్ వస్తున్నాయి.
మొత్తానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా మీకేంటంటే మెడికల్ సపోర్ట్ అయితే అవసరం అండి. సో, మెడికల్ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి. అట్‌లీస్ట్ మెడికల్ సపోర్ట్ తీసుకోలేకపోతే హీలర్స్‌నైనా సరే కన్సల్ట్ చేయండి. బట్ నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. ఈవెన్ ఫిజికల్‌గా కూడా ఎవరైనా కొంత అనీజీగా ఫీల్ అవుతున్నా, అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నా చాలా మందికి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది. ఇదేముందిలే తగ్గిపోతుంది. ఒక టాబ్లెట్ ఏస్తే సరిపోతుంది. దీనికోసం అని చెప్పి మనం ఎందుకు పెద్దగా ఆలోచించడం, 2 డేస్ ఉంటుందిలే అని అనుకుంటారు. అది మళ్ళీ కూడా వస్తది. ఆర్ అది కంటిన్యూ అవుతుంటది. అయినా సరే వాళ్ళ మైండ్ సెట్ మాత్రం ఇలానే ఉంటుంది. సో, ఈ టైంలోనేంటంటే హెల్త్ పరంగా స్పెషల్ కేర్ తీసుకోవాలండి. పర్టిక్యులర్‌గా మీరేంటంటే ఏదైనా సమ్ లెగ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. డాక్టర్‌ని కన్సల్ట్ చేయడం బెటర్ అండి. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. రూట్ చక్ర మీద అయితే వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో, మీరు కూడా ఏంటంటే రూట్ చక్ర మీద వర్క్ చేయాలంటే రెడ్ కలర్‌తో వర్క్ చేయొచ్చు. రెడ్ కలర్ క్లోత్స్ ఎక్కువ వేసుకోవచ్చు. అండ్ రెడ్ కలర్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ ప్రిఫర్ చేయొచ్చు. ఎర్త్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వచ్చు. అంటే నేల మీద చెప్పులు లేకుండా నడవడం కానీ, నేల మీద ఎక్కువ కూర్చోవడం కానీ, ఆర్ ఏవైనా పెద్ద పెద్ద చెట్ల కింద కూర్చోవడం, వాటిని తాకడం, వాటి ఎనర్జీని ఫీల్ అవ్వడం. సో, బేసిక్‌గా గ్రౌండ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. బట్ ఏదేమైనా సరే మెడికల్‌గా మీకేమైనా సపోర్ట్ కావాలి, లైక్ అవసరం ఉంది అనుకుంటే, ఎవరో ఏదో అనుకుంటారు అని కాకుండా మీకోసం మీరు ఆలోచించుకొనైతే ఇమ్మీడియేట్‌గా సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. పర్టిక్యులర్‌గా ఫిజికల్‌గా ఇప్పుడు ఏదైనా ఇష్యూ ఉంటే మీరు అంటే ఆ నొప్పి భరించలేకైనా సరే వెళ్తారు. బట్ మెంటల్‌గా ఉండే ఈ సఫరింగ్‌కేంటంటే అది భరిస్తూనే ఉంటారండి. సో, అలా ఎవరు చెయ్యొద్దు. మోస్ట్‌లీ మీరు ఎలాంటి సఫరింగ్ తీసుకుంటున్నా అక్కడ మీకొక సపోర్ట్ అవసరం అనిపించినప్పుడు మాత్రం మీరు వాళ్ళని కన్సల్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ మీ సాక్రల్ చక్ర విషయానికొచ్చేసరికి మీరేంటంటేనండి చాలా ఫ్లెక్సిబుల్ పర్సన్ అండి. అంటే మీ లైఫ్‌లోని మీరు ఎలాంటి సిట్యుయేషన్స్‌నైనా సరే మీ కన్వీనియన్స్ కోసం చేంజ్ చేసుకోగలరు. బట్ మీకేంటంటే అలాంటి ఫోకస్ కూడా ఉండాలన్నమాట. ఇప్పుడు ఏదైనా సరే మీ కన్వీనియన్స్ ప్రకారం మీకు చేంజ్ చేసుకునే ఎబిలిటీ ఉన్నా సరే, స్టిల్ మీరది చెయ్యట్లేదు అంటే డెఫినెట్‌గా అది మీ ఫాల్టే అవుతుంది. సో, ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. మీకేవైనా సరే కొన్ని థాట్స్ వస్తున్నాయనుకోండి, అవి చాలా హెవీగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే చాలా మందేంటంటేనండి, కొన్ని సిట్యుయేషన్స్‌లో ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారండి. సో, ఎక్కువ ఆలోచించి వాళ్ళని వాళ్ళేంటంటే మరికొంచెం ట్రబుల్ చేసుకుంటుంటారు. ఎందుకంటే వచ్చే ఆలోచనలు అలాంటివి. అవి స్టాప్ అవ్వవు. ఎందుకంటే ఇక్కడ నేను చెప్పాననుకోండి, మీకొచ్చిన ఆలోచనల్ని ఆపేసుకోండి అని. అదెలా జరుగుతుంది అని అడుగుతారు తిరిగి మీరు నన్ను. అదే నేనేంటంటే ఇక్కడ మీకు చెప్పాననుకోండి, ఇప్పుడు మీకొస్తున్న థాట్స్‌ని మీరు ఎలాగో కంట్రోల్ చేయలేరు. బట్ ఆ థాట్స్ నుంచి మిమ్మల్ని మీరు ఫ్రీగా ఉంచుకోవడం కోసం మీరేంటంటే ఏదైతే చేయగలరో అక్కడ మీరేంటంటే ఫ్లెక్సిబుల్‌గా మీకు ఏదైతే ఈజీయో దాన్ని మీరు చేసుకుంటే డెఫినెట్‌గా అంటే అవి వచ్చినా సరే మిమ్మల్ని ఎఫెక్ట్ చెయ్యవు కదా! అంటే ఇప్పుడు మీరు ఈ టైంలో ఏదో ఆలోచిస్తుంటారండి. ఇది మీకు చాలా హెవీ అనిపిస్తది. సో, హెవీ అనిపించిన వెంటనే మీరు ఏదో మీకు నచ్చిన పని చేయడం, నచ్చిన ఫుడ్ తీసుకోవడం ఆర్ మీకు నచ్చిన విధంగా మీరేంటంటే ఏదో సమ్ సాంగ్స్ వినడం అలాంటివి చేశారనుకోండి. ఈజీ అయిపోతారు గదా! మిమ్మల్ని మీరేంటంటే అలా ఫ్లెక్సిబుల్‌గా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అంతేకాని మీకు ఎక్కడైతే కష్టంగా ఉంటుందో ఆ కష్టంలోనే ఉండాలి అనుకోవడం తప్పండి. సో, ఈ రకంగా మీ సాక్రల్ చక్ర బేస్డ్‌గా అయితే మీకు గైడెన్స్ ఎందుకంటే మీ కార్డ్స్ చూస్తున్నప్పుడు నాకేమనిపిస్తుందంటే, మేబీ మీరేంటంటే ఎక్కువ ఆలోచిస్తున్నట్టుగా ఆర్ కొన్ని హ్యాండిల్ చేయలేక ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపిస్తుంది. మరి అవైతే మీరు మార్చుకోలేరు నాకు తెలుసు. బట్ అవి మార్చుకోలేకపోయినా వాటి నుంచి మీ ఆలోచనలు మీరు షిఫ్ట్ చేయడం కోసం ఏవైనా చెయ్యొచ్చు కదా! ప్రతిదీ కూడా ఏంటంటేనండి హోల్డ్ చేయాలని ట్రై చేయొద్దండి. వాటిని మీరు టైట్‌గా హోల్డ్ చేసినంత మాత్రాన మీ లైఫ్ ఏం చేంజ్ అయిపోదు. ఆర్ ప్రతిదీ మీరు కంట్రోల్ చేయాలి అనుకున్నంత మాత్రాన ఏది కంట్రోల్ చేయలేరండి. ఎందుకంటే అన్నీ కూడా మన చేతుల్లో ఉండవు. కొన్ని ఉంటాయి. ఉన్నవి మనం కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తే అవి మారుతాయి కానీ కొన్ని చేయలేం. సో, అలాంటప్పుడు వాటిని మనం ఏంటంటే అంత టైట్‌గా హోల్డ్ చేసినా దానివల్ల మనం ఏ విధంగా బెనిఫిట్ అవ్వమండి. సో, లైఫ్‌ని ఏంటంటే చాలా వరకు ఈజీగా లీడ్ చేయడానికి సోర్స్ ఏంటి? సో, ఎలా మనం ముందుకు వెళ్తే మనకది ఈజీ అవుతుంది అనేది కూడా చూసుకోవాలి. సో, అందరూ ఏంటంటే ఈ విధంగా ఆలోచించలేకపోవచ్చు. ఎందుకంటే డిప్రెస్డ్ థాట్స్ అనేవి వస్తున్నప్పుడు ఏంటంటే ఒక పర్సన్ వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టమే. బట్ అలాంటి టైంలో మీరేంటంటే వ్యక్తులతో కమ్యూనికేట్ చేయడం కానీ, బయటికి ఎక్కడికైనా వెళ్ళడం కానీ, మూవీస్ చూడడం కానీ, సాంగ్స్ వినడం కానీ, సమ్ ఏదైనా వర్క్ చేయడం కానీ, మీకు ఇంట్రెస్ట్ ఉన్నది మీరు చేసుకోవచ్చండి. సో, ఇలా మీరేంటంటే కొంచెం ఆ రకంగా మిమ్మల్ని మీరు ఈజీగా కానీ మూవ్ చేయగలిగితే
మీరు చాలా హ్యాపీగా, చాలా కంఫర్టబుల్ ప్లేస్‌లో ఉంటారండి. కొంచెం దీనికోసం ఆలోచించండి. అండ్ మీ సోలార్ ప్లెక్సస్ చక్ర విషయానికొచ్చేసరికి మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయాలండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులను మీరు ట్రస్ట్ చేయకపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఎదుటి వ్యక్తుల్ని బేస్ చేసుకొని మన లైఫ్‌ని మనం ముందుకు తీసుకువెళ్తాం అంటే ఎక్కడో ఒక దగ్గర బ్రేక్ పడిపోతుంది. ఎందుకంటే ఎదుటి వ్యక్తుల రెస్పాన్సిబిలిటీ మనం కాదు. వాళ్ళ లైఫ్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు తీసుకునే డెసిషన్స్, వాళ్ళు లైఫ్‌ని లీడ్ చేసే వే అనేది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. బట్ మీ రెస్పాన్సిబిలిటీ వాళ్ళెందుకు తీసుకుంటారు? వాళ్ళకేం అవసరం? అదే ఇప్పుడు మీ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకొని, మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసి మీరు ముందుకు వెళ్ళినప్పుడు, కాన్సిక్వెన్సెస్ ఎలా ఉన్నా సరే మీరు రిగ్రెట్ అవ్వరు. ఎందుకంటే మీ లైఫ్‌కి మీరు చేసుకున్న చాయిసెస్ అవి. సో, డెఫినెట్‌గా మీరేంటంటే వాటిని ఎలా సరిదిద్దుకోవాలి అని ఆలోచిస్తారు. అలా చూసుకున్నట్టయితే నేను మళ్ళీ మీకు చెప్తున్నానండి. అదేంటంటే మీరు మిమ్మల్ని ట్రస్ట్ చేసి ఏదైనా చెయ్యండి. మీకు ఏదైతే అనిపిస్తుందో, మీరు ఏదైతే హ్యాండిల్ చేయగలరో అని ఫీల్ అవుతారో అదే చెయ్యండి. ఎదుటి వ్యక్తులకి అనిపించింది ఎదుటి వ్యక్తులను అడగడం ఇలాంటివి మానేయడం మంచిదండి. మీలో మేబీ చాలా మంది ఇలా చేస్తున్నారేమో. బట్ ఇక్కడ నేను క్లియర్‌గా చెప్తున్నాను. అదేంటంటే మీ సోలార్ ప్లెక్సస్ చక్ర ప్రకారం మీరేంటంటే మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసుకొని మీకొక సిట్యుయేషన్‌లో కాన్ఫిడెన్స్ ఉంది. మీరు అది హ్యాండిల్ చేయగలరు అని ఫీల్ అవుతున్నారు కాబట్టి చెయ్యండి. ఎదుటి వ్యక్తులు చెప్పారు. ఎదుటి వ్యక్తులు సపోర్ట్ చేస్తామన్నారు. సో, అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఈరోజు కాకపోతే రేపైనా సరే వాళ్ళు ఆ విధంగా సపోర్ట్ చేస్తారు. ఇలాంటి ఆలోచనలు ఇప్పుడే మానేయండి. ఎందుకంటే వాళ్ళని బేస్ చేసుకొని మీరు ముందుకు వెళ్ళాలని చూస్తే ఖచ్చితంగా మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. అదే మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసుకొని మీరసలు అది హ్యాండిల్ చేయగలరా లేదా? మీ ట్రూ స్ట్రెంగ్త్ ఏంటి? మీ పవర్ ఏంటి అని తెలుసుకొని మీరు ముందుకు వెళ్తే ఖచ్చితంగా మీ లైఫ్‌లోనే ఏంటంటే సిట్యుయేషన్స్ మీరు వర్కౌట్ చేసుకుంటారు. ఈవెన్ మధ్యలో ఎక్కడైనా సరే అంటే మీరది హ్యాండిల్ చేయలేకపోయినా స్టిల్ మీ లైఫ్, మీ చాయిసెస్ కాబట్టి మీరు దాన్ని కరెక్ట్ చేయగలుగుతారు. అది అట్‌లీస్ట్ మీ కంట్రోల్‌లో ఉంటుంది అని చెప్పొచ్చు. సో, ఫస్ట్ అలా జరగాలి అంటే మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయాలి కదా! మీ స్ట్రెంగ్త్ ఏంటో మీకు తెలియాలి. చాలా మందికసలు వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటో వాళ్ళకి తెలీదండి. వాళ్ళు వీక్‌నెస్ అనేసరికి చాలా చెప్తారు. బట్ స్ట్రెంగ్త్ అనేసరికి చెప్పలేకపోతుంటారు. సో, నేను మళ్ళీ చెప్తున్నానండి. మన స్ట్రెంగ్త్స్, వీక్‌నెస్ మనకు తెలిసినప్పుడు మనం ఏంటంటే సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా హ్యాండిల్ చేయగలుగుతాం. అలానే కొన్ని ప్రాబ్లమ్స్‌ని కూడా అవాయిడ్ చేయగలుగుతామండి. సో, అందుకే ఈ రోజు నుంచి ఏంటంటే, మీరు ఏది హ్యాండిల్ చేయగలరు, మీ కంట్రోల్‌లో ఏది పెట్టుకోగలరు, అసలు మీ ట్రూ స్ట్రెంగ్త్ ఏంటి అని తెలుసుకొని వర్క్ చేయడానికి మాత్రం ట్రై చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ మీ హార్ట్ చక్ర ప్రకారం ఏంటంటే, ఈ టైంలో మీరేంటంటే లవ్‌ని అట్రాక్ట్ చేసుకోగలుగుతారండి. బట్ అలా లవ్‌ని మీరు అట్రాక్ట్ చేసుకోవాలి అంటే మీరు చాలా ఓపెన్ హార్టెడ్‌గా ఉండాలి. అంటే మనసులో ఒకటి పెట్టుకొని బయటకొకటి మాట్లాడడం, మనసులో ఒకటి పెట్టుకొని బయటకొకటి చేయడం, ఎదుటి వ్యక్తుల్ని స్టడీ చేయాలనుకోని మీరు ఎదుటి వ్యక్తుల దగ్గర ఓపెన్‌గా ఉండకపోవడం లాంటివి చేయకూడదు. వ్యక్తులు ఎవరైనా మీ మీద ఇంట్రెస్ట్ చూపించి మీతో మాట్లాడడానికి ట్రై చేస్తే వాళ్ళకి టైం ఇవ్వండి. అట్ ద సేమ్ టైమ్ మీకెవరితోనైనా మాట్లాడాలి అనిపిస్తే కొంచెం టైమ్‌ని మీరు క్రియేట్ చేసుకోండి. ఒకవేళ వాళ్ళు మీకు టైం ఇవ్వట్లేదు అనుకోండి, ఏం ప్రాబ్లమ్ లేదు. మీకు ఇంట్రెస్టింగ్‌గా అనిపించేవి మీరు చేయొచ్చు. వాళ్ళని మీరు ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైమ్ మీతో ఎవరైతే కూల్‌గా మాట్లాడతారో, ఎవరికైతే ఆ ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళతో మీరు మాట్లాడొచ్చు. అంటే అందరూ సేమ్ ఇంట్రెస్ట్ క్యారీ చేయాలని రూల్ లేదు కదండీ. సో, ఒకళ్ళకి మనం నచ్చకపోతే అది వాళ్ళ ప్రాబ్లమ్. మన ప్రాబ్లమ్ కాదు. బట్ ఒకళ్ళని మనం విసిగిస్తుంటే అది మన ప్రాబ్లమ్ అవుతుంది. సో, బేసిక్‌గా మీరు ఎవరిని ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని ఎవరైనా ఫోర్స్ చేస్తున్నట్టు అనిపిస్తే మీరు కూడా వాళ్ళని ఎంటర్‌టైన్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఒకళ్ళ ఇంటెన్షన్స్ చాలా ట్రూగా ఉన్నాయి. వాళ్ళేంటంటే చాలా ట్రై చేస్తున్నారు. అట్‌లీస్ట్ వాళ్ళేంటంటే గుడ్ పర్సన్స్ అని మీకు అనిపిస్తే డెఫినిట్‌గా మీరేంటంటే మీ హార్ట్‌ని ఓపెన్ చేయొచ్చు. మీకు ఎవరైనా సరే లైక్ ఏంటంటే కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. లైక్ మీరు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అన్నట్టుగా వాళ్ళేంటంటే ప్రొజెక్ట్ చేస్తున్నారు అన్నప్పుడేంటంటే, మీతో ఎవరైతే మాట్లాడడానికి ఇష్టపెట్టుకుంటారో, మీకోసం ఎవరైతే టైమ్ ఇవ్వగలరో అలాంటి వాళ్ళతో మాట్లాడండి. అంటే ఈ టైంలోని ఎందుకో కానీ మీ లైఫ్‌లోని మీరు లవ్‌నైతే అట్రాక్ట్ చేసుకోగలుగుతారు. మీ హార్ట్ చక్ర ఏంటంటే మోస్ట్‌లీ బ్యాలెన్స్‌డ్ గానే ఉంది కానీ స్టిల్ ఇంకా ఎక్కడో కానీ కొంత మీరు కంపాషనేట్‌గా ఉండడం కానీ, సెల్ఫ్ లవ్ ప్రాక్టీస్ చేయడం కానీ ఎదుటి వ్యక్తుల ఇంటెన్షన్స్ ప్రకారం మీరేంటంటే కొంత ఓపెన్‌గా ఉండడం కానీ ఇంపార్టెంట్ అన్నట్టుగా కార్డ్స్ అయితే చెప్తున్నాయి. సో, నేను మళ్ళీ చెప్తున్నానండి. మీరేంటంటే ఓపెన్‌గా ఉండండి. ఓపెన్‌గా మాట్లాడండి. ఎదుటి వ్యక్తులు గూడా మీతో అలానే మాట్లాడేలా చూసుకోండి. ఒకవేళ అలా మాట్లాడకపోతే మీరేంటంటే వాళ్ళని మీరెలా హ్యాండిల్ చేయాలనుకుంటున్నారో అలా హ్యాండిల్ చేయొచ్చండి. బట్ దానికి నెగటివిటీ ఆర్ అందరు వ్యక్తులు ఇంతే.
సో అందరూ ఏంటంటే మనల్ని ఇలానే ట్రీట్ చేస్తారు, ఎవరికి కూడా అంటే ఆ సిన్సియారిటీ లేదు, అలా వద్దండి. అలాంటి జడ్జిమెంట్స్ ఎవరు కూడా పాస్ చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ పీస్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఆల్రెడీ మేబీ చాలా ఫేస్ చేసి ఉంటారు. సో ఇక్కడి నుంచి అయినా సరే అలాంటివి మానేయండి. అంటే ఇప్పుడు మీలో కొంతమంది ఉంటారండి, మీరేం చేస్తారంటే ఇప్పుడు ఒక రిలేషన్షిప్ లో ఉంటారు, మీరు కోరుకున్న లవ్ అనేది ఆ పర్సన్ నుంచి మీకు దొరకదు. సో అది చాలా తప్పే, నేను కాదు అనట్లేదు, మీరు చాలా సఫర్ అవుతూ ఉంటారు, అది నేను అర్థం చేసుకోగలను. బట్ అలా అని చెప్పి ఈ లవ్ ని ఇంకొక వ్యక్తి మీద షిఫ్ట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే చాలా మంది ఏంటంటేనండి రాంగ్ పర్సన్స్ మీదకి లవ్ అనేది షిఫ్ట్ చేస్తుంటారండి. టెక్నికల్ గా అది వాళ్ళకి తెలుస్తుంటది, అలాంటి పర్సన్స్ ని వాళ్ళ లైఫ్ లోకి ఇన్వైట్ చేయకూడదు అని. బట్ స్టిల్ కొంతవరకు అన్ఎథికల్ గా అంటే అవన్నీ చేస్తూ ఉంటారు. సో దీనికోసం నేను ఎక్కువ మాట్లాడను కానీ, బట్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇఫ్ మీరు ఏంటంటే సపోజ్ మీ వైఫ్ ఆర్ హస్బెండ్ దగ్గర మీకు ఆ లవ్ అనేది దొరకట్లేదు, దొరకకపోతే మీ కిడ్స్ దగ్గర మీరు ఏంటంటే అలాంటి లవ్ ని క్రియేట్ చేసుకోవచ్చు కదా, ఆర్ మీ పేరెంట్స్ తో అలాంటి లవ్ ని క్రియేట్ చేసుకోవచ్చు కదా, ఆర్ సిబ్లింగ్స్ తో అలాంటి లవ్ ని క్రియేట్ చేసుకోవచ్చు కదా, ఆర్ ఫ్రెండ్స్ తో అలాంటి లవ్ ని క్రియేట్ చేసుకోవచ్చు కదా, ఆర్ పర్టికులర్ గా మీ నుంచి మీరు ఏంటంటే మిమ్మల్ని మీరు అలా లవ్ చేసుకోవచ్చు కదా. బట్ ఎందుకు మీరు రాంగ్ పర్సన్స్ ని మీ లైఫ్ లోకి ఇన్వైట్ చేసుకోవడం, రాంగ్ అటెన్షన్ ని డ్రా చేయడం, తర్వాత మళ్ళీ సఫర్ అవడం, తర్వాత మళ్ళీ హార్ట్ బ్రేక్ తీసుకోవడం, ఆర్ పర్సనల్ గా చాలా లాస్ అవ్వడం, చాలా మంది ఏంటంటే ఫినాన్షియల్ గా కూడా లాస్ అయిపోతున్నారండి. సో ఇవన్నీ ఎందుకు అసలు? ఇప్పుడు మీకు లవ్ అనేది ఒక ఫామ్ లో ఒక దగ్గర దొరకలేదు, అది ఓకే, అది చాలా రాంగ్, ఆర్ మీరు ఫీల్ అవుతుంది నేను అర్థం చేసుకోగలను. బట్ ఆ లవ్ ని ఇంకొకళ్ళ మీదకి షిఫ్ట్ చేసినప్పుడు అదొక హెల్తీ వేలో హెల్తీ రిలేషన్షిప్ లాగా ఎందుకు క్రియేట్ చేయకూడదు? సో ఈ పాయింట్ అనేది మీలో చాలా మంది ఆలోచించాల్సిన అవసరం అయితే ఉందండి. ఒక్కసారి దీని గురించి కూడా ఆలోచించండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీ థ్రోట్ చక్ర ప్రకారం మీ లైఫ్ పర్పస్ ఏంటి అనేది ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. ప్రతి మనిషికి కూడా లైఫ్ లో అంటే లైఫ్ పర్పస్ అనేది ఉంటుంది, బట్ ఒకటే ఉంటుంది అనుకోవడానికి లేదు. లైఫ్ పర్పస్ ఎప్పుడు కూడా ఒకే విధంగా ఒకేలా ఉంటుందని ఏమి ఉండదండి. కెరియర్ లో అంటే పెద్ద యాక్టర్ అవ్వాలి, అదొక్కటే లైఫ్ పర్పస్ అవ్వాలని రూల్ ఏం లేదు. ఆర్ కెరియర్ లోని ఏదో సమ్ బిజినెస్ మ్యాన్ అవ్వాలి, అదొక్కటే ఏం కాదండి లైఫ్ పర్పస్ అంటే. ఆర్ అలా అని చెప్పి సోషల్ సర్వీస్ చేయాలి, అదొకటే లైఫ్ పర్పస్ కాదు. రిలేషన్షిప్ బెటర్ చేసుకోవాలి, అదొకటే లైఫ్ పర్పస్ కాదు. అంటే లైఫ్ పర్పస్ అనేసరికి చాలా ఉంటాయి, బట్ మీ లైఫ్ పర్పస్ ఏంటి అనేది మాత్రం ఈ టైంలో మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా సరే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, లైఫ్ పర్పస్ ఏంటి అనేది మీకు మీరుగా తెలుసుకోలేరు, కానీ మీ ముందు మీరు సమ్ ఏదో చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కదా, ఆర్ మీకేంటంటే లైఫ్ లోని లైక్ నెక్స్ట్ ఏంటి అనే ఒక క్వశ్చన్ అరైజ్ అయినప్పుడు నేను ఇలా చేయాల్సిన అవసరం ఉంటుంది అని ఉంటుంది కదా. సో దాన్నే మీరు లైఫ్ పర్పస్ గా కన్సిడర్ చేసి దాని ప్రకారం మీ ఎండ్ నుంచి మీరు చేయాల్సింది చేస్తే సరిపోతుందండి. అంటే లైఫ్ పర్పస్ అనేది ఏదో అవ్వాలి ఆర్ ఇలానే ఉండాలి అనే ఒక ఎక్స్పెక్టేషన్ ఏం కాకుండా, నెక్స్ట్ మీ లైఫ్ లో మీరు చేయాల్సిన దాన్నే లైఫ్ పర్పస్ గా కన్సిడర్ చేసి దాని ప్రకారం మీరు ఏంటంటే కరెక్ట్ గా థింగ్స్ ని హ్యాండిల్ చేయడం కానీ, దానికోసం మీరు మేనిఫెస్ట్ చేయడం కానీ, అది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, లైఫ్ పర్పస్ అనేది ఫాలో చేసినప్పుడు కూడా రాంగ్ వేలో థింక్ చేయడం, రాంగ్ ఇంటెన్షన్స్ తో ఉండడం, అక్కడ కొంత గ్రిడీగా ఉండడం, ఆర్ అంటే కొంత నెగటివ్ ప్యాటర్న్స్ అనేవి ఉండకూడదండి. అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, లైఫ్ పర్పస్ కూడా మనం మేనిఫెస్ట్ చేస్తేనే మన లైఫ్ లో మనం ఏంటంటే దానికి రీచ్ అవ్వగలుగుతాం యాక్చువల్ గా అయితే. సో అలాంటప్పుడు లైఫ్ పర్పస్ ఏంటో తెలియదు కదా అందరికి. సో నెక్స్ట్ ఉండే సిచ్యువేషన్ ని మనం హ్యాండిల్ చేయడమే లైఫ్ పర్పస్ గా అనుకోని ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి, సో అక్కడ మీకు ఏంటంటే నెగిటివ్ ఇంటెన్షన్స్ ఉండకూడదండి, ఆర్ రాంగ్ గా ఏదో చేయాలి అని చూడకూడదు, ఆర్ షార్ట్ కట్స్ వెతుక్కోకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. అందుకే మీరు ఏంటంటే కొంత పాజిటివ్ గా ఉండడానికి ట్రై చేయండి. మోస్ట్లీ కార్డ్ వచ్చింది అంటే మాత్రం మీరు అయితే మీ లైఫ్ పర్పస్ ఏంటి అనేది తెలుసుకోవాల్సిన అవసరం అయినా ఉంది, ఆర్ ఆల్రెడీ మీరు ఏంటంటే మీ లైఫ్ పర్పస్ కి రీచ్ అవ్వడం కోసం ఆ జర్నీలో అయినా ఉండాలి. అంటే లైక్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఉండాలి, ఈ పాత్ ని మీరు ఆల్రెడీ చూస్ చేసుకొని మూవ్ అవుతూ ఉంటారు. మేబీ ఇక్కడ ఏంటంటే మీరు అంటే కొంత అనీజీగా ఫీల్ అవ్వడం కానీ, అన్‌కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వడం కానీ, అసలు ఈ పనులన్నీ ఎందుకు చేస్తున్నారు, అసలు ఈ దారిలోకి ఎందుకు వెళ్తున్నారు, ఇవన్నీ ఆలోచించకూడదండి. అది కష్టంగానే ఉంటుంది. ఏ మనిషికి కూడా వాళ్ళ లైఫ్ లో వాళ్ళు చేయాల్సింది ఏది ఈజీగా అయితే ఉండదు, చాలా కష్టం మీద అవన్నీ సాధించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. బట్ అట్లీస్ట్ మీ కాన్షియస్నెస్ ప్రకారం మీరు కరెక్ట్ గా వెళ్తున్నప్పుడు దానికి మీరు ఏంటంటే అన్ని సార్లు ఆలోచించాల్సిన అవసరం లేదు.
ఆర్ మీ పాత్‌ని చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉందేమో అని కూడా మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. థర్డ్ ఐ చక్ర ప్రకారం కూడా నేను ఒకటే చెప్తానండి. మీరేంటంటే మీ లైఫ్‌లో కొన్ని థింగ్స్ పాజిటివ్‌గా జరగాలి అంటే మేనిఫెస్ట్ చేయాలండి. ఈ మేనిఫెస్టేషన్ చేయడం కోసం అంటే మీరేదో ఒక పేపర్ మీద రాయడం, బే లీఫ్ మీద రాయడం అలాంటివేం వద్దండి. అలాంటి టెక్నిక్స్ గురించి నేను మాట్లాడాలి అనుకోవట్లేదు. జస్ట్ అవన్నీ కూడా ఆల్రెడీ మీ లైఫ్‌లో జరుగుతున్నట్టుగా మీరు విజువలైజ్ చేసుకోండి సరిపోతుంది. సపోజ్ మీరేంటంటే మీ లైఫ్‌లోని మ్యారేజ్ అవ్వాలి అని కోరుకుంటున్నారు. ఆర్ రీయూనియన్ ఒక పర్సన్‌తో అవ్వాలని కోరుకుంటున్నారు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో, అంటే ఇవన్నీ ఆల్రెడీ జరుగుతున్నట్టుగా మీరు విజువలైజ్ చేసుకోవాలి. అంటే ఆల్రెడీ ఆ పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చినట్టుగా, వాళ్ళు మీతో మాట్లాడుతున్నట్టుగా, మీ ఎదురు మళ్ళీ ట్రావెల్ అవుతున్నట్టుగా మీరు విజువలైజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ మ్యారేజ్ గురించొచ్చేసరికి ఆల్రెడీ మీరేంటంటే మీ పర్సన్‌ని మీట్ అయినట్టుగా, మీకు మ్యారేజ్ అనేది ఫిక్స్ అయినట్టుగా, వాళ్ళతో ట్రావెల్ అవుతున్నట్టుగా విజువలైజ్ చేసుకోవచ్చు. అంటే ఇది జరుగుతున్నట్టుగా మీరు ఆల్రెడీ ఫీల్ అవుతూ ఉండాలండి. అవన్నీ కూడా మీరేంటంటే చూస్తూ ఉండాలనమాట. విజువలైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే ఊహించుకోవాలనమాట. సో, ఈ విధంగా మీరు ఎప్పుడైతే అన్నీ కూడా మీ లైఫ్‌లో జరుగుతున్నట్టుగా ఊహించుకుంటారో, ఫీల్ అవుతూ ఉంటారో, ఖచ్చితంగా అవి మీరు అట్రాక్ట్ చేసుకుంటారు. దాని ప్రకారం ఎంతో కొంత ఔట్‌కమ్ అనేది పాజిటివ్‌గా ఉంటుంది. సో, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇది ఓన్లీ మ్యారేజ్ లేకపోతే రీయూనియన్ అని కాదు కానీ కెరియర్ పాత్‌లో కూడా అంతేనండి. మీకొక జాబ్ కావాలి, మీరేంటంటే మంచి పొజిషన్‌లో ఉండాలి అనుకున్నప్పుడు ఆల్రెడీ మీకు జాబ్ వచ్చినట్టుగా అది మీరేంటంటే సెలబ్రేట్ చేసుకుంటున్నట్టుగా ఆర్ ఆల్రెడీ ఆ సీట్‌లో మీరు కూర్చున్నట్టుగా మీరు విజువలైజ్ చేసుకోవచ్చు. దానివల్ల కూడా మీరేంటంటే అట్రాక్ట్ చేసుకుంటారనమాట. పాజిటివిటీ అండి. సో, ఆ రకంగా మీ థర్డ్ ఐ చక్ర ప్రకారం అయితే మీకు గైడెన్స్ అండ్ ఇంకా లాస్ట్ క్రౌన్ చక్ర అండి. సో, క్రౌన్ చక్ర ప్రకారం మీకు గైడెన్స్ ఏంటంటే డెఫినిట్‌గా ఈ టైంలోని స్పిరిచ్యువల్ అవేకెనింగ్ అనేది మీకు జరుగుతుందండి. బట్ స్పిరిచ్యువల్ అవేకెనింగ్ జరగడం కోసం మీరు కూడా ఎక్స్‌టర్నల్‌గా ఏంటంటే యోగా కానీ, మెడిటేషన్ కానీ, బ్రీత్ ఎక్సర్‌సైజెస్ చేయడం కానీ, సో, అలాంటివి చేయడం మంచిది. దానివల్ల ఏంటంటే మీరు డెఫినిట్‌గా స్పిరిచ్యువల్ రియలమ్‌తో కనెక్ట్ అవుతారని చెప్పొచ్చు. ఆర్ డివైన్‌తో కనెక్ట్ అవుతారని చెప్పొచ్చు. దానివల్ల ఏమవుతుందంటే మీరొక న్యూ డైమెన్షన్‌లోకి ఎంటర్ అవుతారండి. వన్స్ ఆ న్యూ డైమెన్షన్‌లోకి ఎంటర్ అయిన తర్వాత మీ లైఫ్‌లో జరుగుతున్న ప్రతీదీ కూడా మీకు అర్థం అవుతది. మీరు ఏం చేయాలో మీకు అర్థం అవుతుంది. ఇప్పటి వరకు అసలు ఏం జరిగింది? సో, ఇవన్నీ అసలెందుకు జరిగాయి? మీరు ఎక్కడున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఇలా ప్రతిదీ కూడా మీకు అర్థమవుతుందండి. మేబీ చాలా మందికి వాళ్ళ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఉంటాయి. వాళ్ళకేంటంటే ఆన్సర్స్ దొరకవనమాట. ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళకి ఎలాంటి సైన్స్ కూడా రావు. సో, మీలాంటి వాళ్ళేంటంటే వన్స్ స్పిరిచ్యువల్‌గా అవేకెన్ అయిన తర్వాత ప్రతి సిట్యుయేషన్ కూడా తెలుసుకుంటారండి. మీకు అర్థమవుతుంది. దాని వెనక అసలు రీజన్ ఏంటి? ఎందుకు జరుగుతుంది అని. అట్ ద సేమ్ టైమ్ మీకు ఎప్పుడైతే ఇలాగ స్పిరిట్ గైడ్స్ కానీ, యాన్సెస్టర్స్ కానీ, ఏంజెల్స్ కానీ కనెక్ట్ అవుతారో మీకు సైన్స్ కూడా వస్తూ ఉంటాయి. సిట్యుయేషన్స్ కూడా అంటే ఎలా ఉంటాయి అనేది క్లారిటీ వస్తుందని చెప్పొచ్చు. ఈవెన్ గాడ్‌తో కూడా కనెక్షన్ ఏర్పడుతుంది కాబట్టి డెఫినిట్‌గా మీకు డివైన్ సపోర్ట్ ఉంటుందండి. సో, సమ్ నెగెటివ్ థింగ్స్ జరగకుండా కూడా ఆగుతాయని చెప్పొచ్చు. అసలు ఇంకా చూద్దాం ఫర్దర్‌గా యూనివర్స్ మీకిచ్చే గైడెన్స్ ఏంటి అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు చాలా రోజుల నుంచి చాలా సైలెంట్‌గా ఉంటున్నారండి. మీ లైఫ్‌లోని అంటే ఏం జరుగుతుందో తెలియకో మరి ఆర్ మీరేంటంటే కొన్ని ఫీల్ అవుతున్నా సరే అవి రియలా కాదా అర్థం కాకనో కానీ సైలెంట్ అయిపోతున్నట్టే నాకైతే అనిపిస్తుంది. అంటే సైలెంట్ అయిపోవడం కాదు, మీకు మీరుగానే కొన్ని డిసైడ్ చేసుకోలేకపోతున్నారని చెప్పొచ్చు. మీ థాట్స్ కానీ, మీ ఫీలింగ్స్ కానీ ఓపెన్‌గా ఇదే అనుకోని మీరేంటంటే అర్థం చేసుకోలేకపోతున్నారండి. అందుకే మీరేంటంటే కొంత కన్‌ఫ్యూజ్డ్‌గా ఉండడం కానీ, కొంత ఎమోషనల్ అవ్వడం కానీ ఇలాంటివేవో జరుగుతున్నాయి. సో, మీకు కూడా బేసిక్‌గా ఈ టైంలో మీ లైఫ్‌లో న్యూ బిగినింగ్స్ అయితే జరుగుతాయి. ఈ న్యూ బిగినింగ్స్ జరిగినప్పుడు కూడా మీరేంటంటే కొంత ఎమోషనల్ అవ్వడం కానీ, ఆర్ పాస్ట్ అటాచ్‌మెంట్ వల్ల ఆర్ పాస్ట్‌లో ఉన్న సిట్యుయేషన్స్‌లోని ఏంటంటే మీకు క్లారిటీ లేకపోవడం వల్ల కొంత ఓవర్‌వెల్మింగ్‌గా ఫీల్ అవ్వడం కానీ, కొంత డిస్టర్బ్ అవ్వడం కానీ, థాట్స్ మిమ్మల్ని హాంట్ చేయడం కానీ, మీ ఫియర్స్ అనేవి నిజమవుతున్నాయేమో అని మీకు భయం వేయడం కానీ ఇలాంటివి జరుగుతాయి. ఎందుకంటే న్యూ బిగినింగ్స్ జరగడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, ఈ న్యూ బిగినింగ్స్ ఏంటంటే కంఫర్టబుల్‌గా ఉండవేమో. సో, పాస్ట్‌లో ఏదైతే జరిగిందో పాస్ట్ సఫరింగ్స్ ఎలా అయితే ఉన్నాయో అలానే ఉంటాయేమో అని మీరు ఫీల్ అవుతూ ఉంటారు. లైక్ మీ థాట్స్ అయితే డిస్టర్బ్డ్‌గానే ఉంటాయని చెప్పాలి. సో, బేసిక్‌గా మీరేంటంటేనండి దేనికోసం కూడా డిస్టర్బ్ అవ్వాల్సిన అవసరం లేదండి. మీ థాట్స్‌ని మీరేంటంటే క్లియర్‌గా పెట్టుకోండి. థాట్స్ క్లియర్‌గా పెట్టుకునే ముందు అసలు మీకేం కావాలి? మీరసలు ఎందుకు ఆ విధంగా లోగా ఫీల్ అవుతున్నారు? మీ ఇంటెన్షన్స్ ఏంటి అనేది మీకైనా అర్థమయ్యేలా ఉంటే బావుంటుందండి. చాలా మందికేంటంటే వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో వాళ్ళకి తెలీదు.
సో మీరు మాత్రం అలా ఉండకూడదండి. మీ ఫీలింగ్స్ ఏంటో మీరు తెలుసుకోవాలి. మీ ఇంటెన్షన్స్ ఏంటో మీరు క్లియర్‌గా అర్థం చేసుకొని లైఫ్‌లో నెక్స్ట్ ఏం జరిగినా సరే రెడీ అనుకున్నట్టు ఉంటే, ఈ న్యూ బిగినింగ్స్ అనేవి మీరు అనుకున్న దానికంటే కూడా మీకు చాలా హ్యాపీనెస్ తీసుకొస్తాయని చెప్పొచ్చు. సో బేసిక్‌గా మీరేంటంటే ఎమోషనల్ అవ్వడం వల్ల మాత్రం ఏది మీకు బెనిఫిట్ ఉండదండి. దానివల్ల కొంత మీరు అనీజీగానే ఫీల్ అవుతారు. అప్పుడైనా సరే ఈ మెస్ నుంచి బయటకి రావాలంటే అవి యాక్సెప్ట్ చేసి మూవ్ అవ్వాల్సిన పరిస్థితే ఉంటుంది. సో ఒక్కసారైతే ఆలోచించండి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో చూసారు కదండీ! ఇదే వాల్టిక్ రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.